ముందుగా ఒక మంచి వార్త. భారతదేశపు మొదటి సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ అహ్మదాబాద్ ధోలేరా మధ్య ఆమోదం పొందింది. కాబట్టి జియోపొలిటికల్ గా ఇది చాలా క్లియర్. గిఫ్ట్ సిటీ, ధోలేరా, ఈ రెండు ప్రాజెక్టులు ఇవి ప్రధానంగా డ్రీమ్ ప్రాజెక్ట్స్, పెట్ ప్రాజెక్ట్స్ అనొచ్చు. ధోలేరాలో ఈ మొత్తం హై స్పీడ్ రైల్ కారిడార్ కడుతున్నారు. దీని డిజైన్ అహ్మదాబాద్ కంటే 5 times పెద్ద ఎయిర్పోర్ట్ కి తగ్గట్టుగా చేశారు. ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. ప్రధాని గారు ఎప్పుడొచ్చి ఇనాగ్రేట్ చేస్తారా అని చూస్తున్నారు. కార్గో టెర్మినల్ రెడీ, ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ కంటే 5 times పెద్దది. ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతోంది. ఆబ్వియస్ గా ఇక్కడికి టూరిస్టులు వస్తారు. ఇంకా పశ్చిమ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుజరాత్ ప్రదేశం లోథల్. అక్కడ మీరు ఏన్షియంట్ ఇండియా వైభవాన్ని చూడొచ్చు. ఇక్కడ టాటా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. నేషనల్ మారిటైమ్ మ్యూజియం కూడా కడుతున్నారు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టూరిస్టులు దిగుతారు, లోథల్ కి వెళ్లి ఏన్షియంట్ ఇండియా దృశ్యాలు చూస్తారు. ధోలేరాలో ముఖ్యమైన సెమీ కండక్టర్, డిఫెన్స్ మరియు ఏవైతే పెద్ద ప్లాంట్లు రాబోతున్నాయో అవి స్టార్ట్ అయ్యాయి. టాటాది స్టార్ట్ అయింది, దాని ప్రేయర్ వస్తోంది. ఒకటి ధోలేరా, రెండోది లోథల్ విజిట్ చేస్తారు. ఇంకా ఆబ్వియస్ గా అహ్మదాబాద్ కూడా ఉంటుంది, ఎందుకంటే అహ్మదాబాద్ వరల్డ్ హెరిటేజ్ సిటీస్ లో ఒకటి. వీటన్నింటినీ కలుపుతూ ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ రాబోతోంది. దానికి ఆమోదం లభించింది. దీని మొత్తం ప్రాజెక్ట్ పొడవు 134 కిలోమీటర్లు. దీని అంచనా వ్యయం 20,000 కోట్ల రూపాయలు. టార్గెట్ కంప్లీషన్ 2030-31.